హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింక్రోనస్ మోటార్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు సింక్రోనస్ మోటార్ అంటే ఒక మామూలు అబ్బాయి అనుకోండి మోటార్ని. ఇప్పుడు బస్సు వెళ్ళిపోతా ఉంటుంది. ఆ అబ్బాయి కూడా అదే బస్సులో వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఆ అబ్బాయి ఆ బస్సును అందుకోవాలంటే అదే స్పీడ్లోనే పరిగెడితేనే అందుకుంటాడా లేదా? అంటే ఆ స్పీడ్కి లాక్ అయిపోవాలా, ఫిక్స్ అయిపోవాలి కదా, ఈ స్పీడ్లో పరిగెడితే నేను బస్సు ఎక్కుతానని. అలాగే అక్కడ బస్సు మాత్రం స్లో అవ్వదు, అలా ఫాస్ట్ అవ్వదు, కాన్స్టెంట్ స్పీడ్లో ముందరకు వెళ్తూ ఉంటుంది. అలాగే సింక్రోనస్ మోటార్లో రోటార్ ఒక మ్యాగ్నెటిక్ లాగా ఉంటుంది. స్టేటార్ లో ఏసీ కరెంట్ వలన ఒక రోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది కాబట్టి రోటారు ఒకసారి దానికి లాక్ అయ్యాక అంటే ఫిక్స్ అయ్యాక అదే కాన్స్టాంట్ స్పీడ్ లోనే తిరుగుతుంది. ఇప్పుడు రోటార్ అంటే ఇక్కడ బస్సు వెనకాల పరిగెత్తే ఒక మామూలు అబ్బాయి. వన్స్ అతను లాక్ అయితే అదే స్పీడ్ లోనే పరిగెడతాడు, అంటే స్పీడ్ పెంచడు తగ్గించడు అన్నమాట. ఇదే సింక్రోనస్ మోటార్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్ స్పీడ్ లో తిరుగుతుంది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. మనము ఈఎంఎఫ్ ఈక్వేషన్ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా టఫ్ గా అనిపిస్తుంది, కొంతమందికి ఈజీగా కూడా అనిపించవచ్చు. కానీ నేను ఈ విషయం గురించి మీతో డిస్కస్ చేస్తాను ఫన్నీ వేలో, సరేనా? ఇప్పుడు ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే ఏంటి? Z ఇంటూ P ఇంటూ 5 ఇంటూ N బై 60 ఇంటూ A. ఇది ఫన్నీ వేలో మీకు గుర్తుండే విధంగా నేను చెప్తాను, వినండి. ఇప్పుడు P అంటే పోల్సా, అంటే మీరు అప్పుడు ఏం ఊహించుకోవాలి అంటే ఇద్దరు స్ట్రిక్ట్ టీచర్లు పెద్ద మ్యాగ్నెట్ లా నిలబడి చేతిలో స్టిక్స్ పట్టుకొని ఉన్నట్టు ఊహించుకోండి. టీచర్స్ ఈక్వల్స్ టు పోల్స్. ఫ్లక్స్ అంటే ఆ టీచర్స్ తల నుండి బల్బు వెలిగిపోతూ పుస్తకాలు ఎగురుతూ జ్ఞానం బయటకు వస్తున్నట్టు ఊహించుకోండి. జ్ఞానం ఈక్వల్స్ టు 5. N అంటే స్పీడ్ కదా, అంటే ఒక విద్యార్థి టెన్షన్ గా ఎగ్జామ్ పేపర్లు సూపర్ స్పీడ్ తో రాస్తూ చుట్టూ పేపర్లు ఎగురుతున్నట్టు ఊహించుకోండి. రాసే స్పీడ్ ఈక్వల్స్ టు N. Z అంటే కండక్టర్స్ కదా, దాని ఎలాగా విద్యార్థి మెదడు సర్క్యూట్ బోర్డ్ లా ఫన్నీ వైర్లు స్పార్క్లు లోడింగ్ సింబల్ తో ఊహించుకోండి. బ్రెయిన్ లైన్స్ ఈక్వల్స్ టు Z అని గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ పాత్ అంటే ఏ అని గుర్తుపెట్టుకోండి. ఇద్దరు బెంచ్ మేట్స్ ఒకరికొకరు సీక్రెట్ గా కాపీ కొడుతున్నట్టు కాపీ కొట్టే ఛాన్సెస్ ని ఈక్వల్స్ టు ఏ అనుకోండి. ఫైనల్ గా ఈఎంఎఫ్ రిజల్ట్ అనేది వచ్చింది కదా. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ వేలా గుర్తుంటుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ. రోజు మనము పోల్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. అసలుకి మిషన్ లో పోల్స్ అంటే ఏంటి అంటే కరెంటు ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుట్టే భాగం అంటే ఆ ప్లేస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దాంట్లో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ రెండు ఉంటాయి. నార్త్ పోల్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ని అట్రాక్ట్ చేసే వైపుని నార్త్ పోల్ అంటాం. సౌత్ పోల్ అంటే ఆపోజిట్ వైపుగా ఉండేదాన్ని సౌత్ పోల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెడ్డింగ్ లో రెండు పెద్ద స్పీకర్ బాక్స్ పెట్టారనుకోండి. ఒక స్పీకర్ నుంచి నార్త్ పోల్ అనుకోండి, ఆ నార్త్ పోల్ నుంచి సౌండ్ బయటకు వెళ్తుంది. మరొక స్పీకర్ సౌత్ పోల్ అనుకోండి, ఆ సౌత్ పోల్ లా ఆపోజిట్ వైపు బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అలాగే మిషన్ లో కూడా పోల్స్ ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడే కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఈ ఫన్నీ వేలో గుర్తుపెట్టుకోండి. ఇంకా పోల్స్ అంటే స్పీకర్ సైడ్ ఆఫ్ ఎ మిషన్, అంటే ఒకటి పంపుతుంది మరొకటి రిసీవ్ చేసుకుంటుంది అని అర్థం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.